హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన ఇరవుక్కు ఆయిరం కంగల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ మూవీని చూడాలనుకుంటే సన్ నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ప్రైమ్ అకౌంట్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, చాలామంది ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎండింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో ఈరోజు మనం స్టోరీ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎండింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మీరు నాకు ఏదైనా మూవీస్ గురించి చెప్పాలి అన్నా లేదా నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, భరత్, తన లవర్ సుశీల, రైటర్ వైజయంతి, వసంత్ వైఫ్ రూప, గణేష్, అనిత, మాయా, మురుగేషన్, విద్యానాథ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్లో ఒక మర్డర్ జరిగి ఉంటుంది. ఒకడు పోలీసుల దగ్గరికి వచ్చి ఆ మర్డర్ చేసిన అతన్ని నేను చూశానని చెప్తాడు. ఒక లేడీ కానిస్టేబుల్ యాక్సిడెంట్ కేసులో భరత్ని అరెస్ట్ చేసి ఉంటుంది. ఆ లేడీ కానిస్టేబుల్ భరత్ డీటెయిల్స్ అనేవి తీసుకొని పంపించేస్తుంది. భరత్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తూ మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అతన్ని చూస్తాడు. అసలు ఆ మర్డర్ ఏంటి, మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అతనికి భరత్కి ఏంటి సంబంధం అని చెప్పడానికి స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. భరత్ తన ఒక టాక్సీ డ్రైవర్, తన లవర్ పేరు సుశీల. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరింట్లో మాట్లాడి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు భరత్ టాక్సీలో రైటర్ వైజయంతి ఎక్కుతుంది. అప్పుడు వైజయంతికి భరత్కి పరిచయం ఏర్పడుతుంది. వైజయంతి భర్త చనిపోయి ఉంటాడు. వైజయంతి క్రైమ్స్ బుక్స్ని రాస్తూ ఉంటుంది. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆ బుక్స్ని రాయడం ఆపేసి ఉంటుంది. భరత్ వైజయంతి రాసిన బుక్స్ అన్ని చదివి ఉంటాడు. వైజయంతి భరత్తో కలిసి కారులో వెళ్తున్నప్పుడు కారుని ఆపి ఒక బైక్ వంక అలా చూస్తూ ఉంటుంది. భరత్కి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత భరత్ వైజయంతిని ఇంటి దగ్గర దింపేస్తాడు. సుశీల ఒక నర్స్. రోజు జాబ్ టైమింగ్స్ అయిపోగానే భరత్ వచ్చి తనని పికప్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు భరత్ తన ఫ్రెండ్కి బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళింటాడు. అందుకు సుశీల ఒక ట్యాక్సీని బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఆ ట్యాక్సీ డ్రైవర్ సుశీలని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు గణేష్ అతను వచ్చి ట్యాక్సీ డ్రైవర్ని కొట్టి సుశీలని కాపాడుతాడు. సుశీల ఈ విషయాన్ని భరత్కి చెప్తుంది. భరత్ ఆ ట్యాక్సీ డ్రైవర్ని వదలకూడదు అనుకుంటాడు. తర్వాత భరత్ సుశీలని వసంత్ వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు. సుశీల వసంత్ వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. వసంత్ భార్య రూప. వసంత్కి రూప అంటే ఇష్టమే ఉండదు. ఎందుకంటే వసంత్ వేరే అమ్మని ప్రేమించింటాడు. కానీ వసంత్ వాళ్ళ నాన్న దాన్ని ఒప్పుకోకుండా వసంత్కి రూపాకి పెళ్లి చేసింటాడు. అందుకు వసంత్ రూపాకి రోజు నరకం చూపిస్తూ ఉంటాడు. ఈ విషయం సుశీలకి కూడా తెలుసు. అందుకు సుశీల వసంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి రూపాన్ని వదరుస్తూ ఉంటుంది. గణేష్ సుశీలని కాపాడినప్పుడు తన పెన్డ్రైవ్ని పడేసుకుని ఉంటాడు. ఆ పెన్డ్రైవ్ని సుశీల తీసుకుని ఉంటుంది. ఆ తర్వాత సుశీలకి గణేష్ కనపడగానే ఆ పెన్డ్రైవ్ని తనకిచ్చేస్తుంది. సుశీల, భరత్ ఇద్దరు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు. అక్కడ అనిత, మాయ అనే ఇద్దరు అమ్మాయిలు సుశీలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని మనకి మళ్ళీ తెలుస్తుంది. సుశీల తన ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తుంది. భరత్కి పని ఉండేసరికి సినిమాకి కొంచెం లేటుగా వస్తానని సుశీలకి చెప్పింటాడు. సుశీల హాల్లో ఉన్నప్పుడు గణేష్ తన దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ తనతో అసహ్యంగా మాట్లాడతాడు. అందుకు సుశీల హాల్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడే భరత్ సినిమా హాల్లోకి వస్తాడు. భరత్ జరిగింది మొత్తం తెలుసుకొని గణేష్ని కొట్టాలి అని హాల్ లోపలికి వెళ్తాడు. కానీ అప్పటికే గణేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత భరత్ పుట్టినరోజు నాడు భరత్ తన ఫ్రెండ్తో కలిసి ఒక గ్యారేజ్లో ఉంటాడు. గణేష్ కూడా తన బైక్ని రిపేర్ చేయించుకోవడానికి అదే గ్యారేజ్కి వస్తాడు. సుశీల భరత్కి బర్త్డే విషెస్ చెప్పడానికి ఆ గ్యారేజ్లోకి వచ్చి గణేష్ని చూస్తుంది. కానీ భరత్ పుట్టినరోజు నాడు గొడవ వద్దు అని సుశీల గణేష్ ఇతనే అన్న విషయం భరత్కి చెప్పదు. సుశీల ఆ గ్యారేజ్లో ఉన్నంతసేపు గణేష్ భయంతో చచ్చిపోతాడు. సుశీల, భరత్ ఇద్దరు లవర్స్ అనే విషయం గణేష్కి అర్థమవుతుంది. తర్వాత గణేష్ సుశీలని బయట కలిసి నాతో ఒకసారి పడుకో, ఆ తర్వాత నేను నిన్ను డిస్టర్బ్ చేయను అంటాడు. దానికి సుశీల గణేష్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గణేష్ సుశీలని ఏదో ఒకటి చేయాలని కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత సుశీలని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన టాక్సీ డ్రైవర్ సుశీల, గణేష్ ఇద్దరు లవర్స్ అనుకొని గణేష్ని కొట్టాలని ఫిక్స్ అయ్యి సుశీలని కిడ్నాప్ చేసి తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు.
టాక్సీ డ్రైవర్ ఫోన్ చేసింది ఎవరికి అంటే భరత్కి. భరత్ ఆ టాక్సీ డ్రైవర్ ఉన్న ప్లేస్ని కనుక్కొని టాక్సీ డ్రైవర్ని కొట్టి సుశీలని కాపాడతాడు. తర్వాత హాస్పిటల్లో సుశీల డ్రెస్ మార్చుకోవడానికి ఒక రూమ్లోకి వెళ్తుంది. భరత్ ఆ రూమ్లోనే ఉంటాడు. భరత్ కోపంతో సుశీలని కొడతాడు. దాంతో సుశీల స్పృహ కోల్పోతుంది. సుశీల స్పృహలోకి రాగానే భరత్, నేను నిన్ను ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసేవాడిని, కానీ అది నాకు ఇష్టం లేదు, నువ్వు భరత్తో తిరగడం ఆపే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సుశీల ఈ విషయాన్ని భరత్తో చెప్తుంది. భరత్, వాడి గురించి నాకు ముందుగానే చెప్పింటే ఇక్కడి వరకు వచ్చేది కాదు అని సుశీలతో అంటాడు. భరత్ గణేష్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు తనకి ఒక విషయం గుర్తుకొస్తుంది. అది ఏమి అంటే రైటర్ వైజయంతి. ఆమె గణేష్ దగ్గర ఉన్న గ్రీన్ బైక్ని చూడడానికి దారి మధ్యలో కారుని ఆపింటుంది. భరత్ వైజయంతిని కలిస్తే గణేష్ గురించి ఏదైనా క్లూ దొరకచ్చు అని అనుకుంటాడు. ఇంతలో వసంత్ భార్య రూప సూసైడ్ చేసుకుంటూ సుశీలకి భరత్కి కనిపిస్తుంది. భరత్ రూపాని కాపాడి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు రూప ఒక విషయం చెప్తుంది. అది ఏమి అంటే రూపాకి ఆన్లైన్లో ఒకడు పరిచయం ఉంటాడు. రూప తనతో బాగా కలిసిపోయి ఉంటుంది. ఇద్దరు ఒకరోజు కలవాలి అనుకుంటారు. కానీ అతను బయట కలుద్దాం అనుకున్న ప్లేస్కి రాకుండా రూపా ఇంటికే వచ్చేస్తాడు. అతను రూపాని స్పృహ కోల్పోయేలా చేసి నగ్నంగా ఒక వీడియోని తీసుకొని బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. రూపా చాలాసార్లు అతను డిమాండ్ చేసిన డబ్బుని ఇస్తూ వస్తుంది. కానీ ఒకరోజు అతను ₹1,00,00,000 అడుగుతాడు. దానికి రూపా అంత డబ్బుని ఇవ్వలేక వసంత్కి విషయం చెప్పలేక సూసైడ్ చేసుకోవాలి అని ట్రై చేసి ఉంటుంది. భరత్ అతని ఫోటో ఉంటే చూపించండి అంటాడు. రూప అతని ఫోటోని భరత్కి చూపిస్తుంది. ఆ ఫోటోలో ఉంది ఎవరు అంటే గణేష్. భరత్ రూప దగ్గర గణేష్ అడ్రస్ తీసుకొని గణేష్ని బెదిరించాలి అని ఇంటికి బయలుదేరతాడు. భరత్కి గణేష్ ఇంటి ముందర ఒకడు కనిపిస్తాడు. కానీ భరత్ అతన్ని పట్టించుకోకుండా గణేష్ ఇంట్లోకి వెళ్తాడు. భరత్ గణేష్ ఇంటి దగ్గర చూసిన అతని పేరు మురుగేషన్. మురుగేషన్కి 60+ ఏజ్ ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోవాలి అని పేపర్లో యాడ్ ఇచ్చింటాడు. అప్పుడు గణేష్, అనిత కలిసి మురుగేషన్ని వచ్చి కలుస్తారు. గణేష్, అనిత, మాయా ఈ ముగ్గురు ఒకే టీం. అనిత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది అని గణేష్ మురుగేషన్తో చెప్తాడు. మురుగేషన్ గణేష్ చెప్పిన మాటలు నిజం అనుకొని ఇద్దరిని వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. అప్పుడు గణేష్, అనిత ఇద్దరు మురుగేషన్ని బెదిరించి డబ్బు కొట్టేసి పారిపోతారు. ఆ తర్వాత ఒకరోజు మురుగేషన్కి గణేష్ కనిపిస్తాడు. మురుగేషన్ గణేష్ని ఫాలో అవ్వడానికి లిఫ్ట్ అడిగి ఒక కారులో ఎక్కుతాడు. ఆ కారు ఓనర్ పేరు విద్యానాథ్. మురుగేషన్ గణేష్ ఇంటిని కనుక్కుంటాడు. మురుగేషన్ బాగా ఆలోచించి గణేష్ని చంపాలి అని ఫిక్స్ అవుతాడు. దానికి మురుగేషన్ సిద్ధమయ్యి గణేష్ ఇంట్లోకి వెళ్తాడు. మురుగేషన్ గణేష్ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు భరత్ని చూసి చిన్నగా వెళ్ళిపోతాడు. భరత్ గణేష్ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒకరు చనిపోయి ఉంటారు. భరత్ గణేష్ ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడు గణేష్ ఎదురింట్లో ఉన్న ఒకడు భరత్ని చూస్తాడు. అతనికి భరత్ మీద డౌట్ వచ్చి పోలీసులకి ఫోన్ చేస్తాడు. అతను ఫోన్ చేయగానే పోలీసులు అక్కడికి వచ్చి ఇంటిని చెక్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఒకరు చనిపోయిన విషయం తెలుస్తుంది. పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేయడానికి స్టేషన్కి పిలుచుకుని వస్తారు. భరత్ గణేష్ ఇంటి నుంచి బయటికి వచ్చి కారులో వెళ్తున్నప్పుడు మురుగేషన్ని చూస్తాడు. భరత్కి మురుగేషన్ మీద డౌట్ వచ్చి మురుగేషన్ని ఫాలో అవుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేస్తాడు. అది లేడీ ఆఫీసర్ చూసి భరత్ని అరెస్ట్ చేసి స్టేషన్కి పిలుచుకుని వస్తుంది. ఇదే మనం ఫస్ట్లో చూసిన సీన్. భరత్ తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి స్టేషన్ నుంచి వెళ్ళిపోతాడు. కానీ భరత్ ఫోన్ని, పర్సుని స్టేషన్లో మర్చిపోయి ఉంటాడు. అందుకు పోలీసులు భరత్ని మళ్ళీ వెనక్కి పిలుస్తారు. అప్పుడు ఆ విక్టిమ్ భరత్ని గుర్తుపట్టి ఆ ఇంట్లో మర్డర్ చేసింది ఇతనే అని పోలీసులతో చెప్తాడు. భరత్ పోలీసుల్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని రైటర్ వైజయంతి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వైజయంతి ఏమైంది అని భరత్ని అడుగుతుంది. భరత్ జరిగింది మొత్తం చెప్తాడు. వైజయంతి అక్కడ చనిపోయింది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు భరత్ అక్కడ చనిపోయింది ఒక అమ్మాయి అని చెప్తాడు. ఆ అమ్మాయి గణేష్ గ్రూప్లో ఉన్న ఒక ఆమె. తన పేరు మాయా. భరత్ గ్రీన్ కలర్ బైక్ గురించి మాట్లాడుతూ గణేష్ గురించి వైజయంతిని అడుగుతాడు. అప్పుడు వైజయంతి, నేను ఆ రోజు చూసింది గణేష్ని కాదు, ఆ బైక్ని. అలాంటి బైక్ నా భర్త దగ్గర కూడా ఉండేదని చెప్తుంది. తర్వాత భరత్ క్లూస్ వెతకడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భరత్ వెళ్ళిపోయిన తర్వాత వైజయంతి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. తను ఎవరికి ఫోన్ చేసింది అని మనకి చూపించారు. గణేష్ తన పెన్ డ్రైవ్ని ఇంట్లోనే మర్చిపోయి ఉంటాడు. దాన్ని తీసుకోవడం కోసం ఇంటికి కాపలాగా ఉన్న పోలీసుని కొట్టి ఇంట్లోకి వెళ్ళి పెన్ డ్రైవ్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. పెన్ డ్రైవ్ టీవీ కనెక్ట్ చేసి ఉంటుంది. గణేష్ ఆ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోని ప్లే చేస్తాడు. ఆ వీడియోలో రూప నగ్నంగా ఉంటుంది. ఇదంతా వెనక నుంచి భరత్ చూస్తూ ఉంటాడు.
భరత్ గణేష్ని కొట్టి పెన్ డ్రైవ్ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ గణేష్ భరత్ని కొట్టి పెన్ డ్రైవ్ని తీసుకొని పారిపోతాడు. భరత్ క్లూస్ కోసం ఇల్లు మొత్తం వెతుకుతాడు. అప్పుడు తనకి మురుగేషన్ గురించి తెలుస్తుంది. భరత్ మురుగేషన్ అడ్రస్ కనుక్కొని మురుగేషన్ని వెళ్ళి కలిసి మాయాని ఎందుకు చంపావని అడుగుతాడు. మురుగేషన్ తన స్టోరీ మొత్తాన్ని భరత్కి చెప్తాడు. మురుగేషన్ గణేష్ని చంపాలి అని ఇంట్లోకి వెళ్ళింటాడు. కానీ అప్పటికే మాయ చనిపోయి ఉంటుంది. ఆ మాయ ఎవరు అనే విషయం మురుగేషన్కి తెలీదు. గణేష్ ఇంట్లోనే ఉంటాడు. గణేష్ మురుగేషన్ని చూసి మురుగేషన్ని కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత మురుగేషన్ కూడా భయపడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అప్పుడే భరత్ మురుగేషన్ని చూసింటాడు. మురుగేషన్ పక్కింట్లో సీసీ కెమెరా ఉంటుంది. గణేష్ అనిత ఇద్దరు మురుగేషన్ ఇంటికి వచ్చినప్పుడు భరత్ ఆ సీసీ కెమెరా ద్వారా గణేష్ కార్ నెంబర్ని సంపాదిస్తాడు. భరత్ ఆ కార్ నెంబర్ ద్వారా అడ్రస్ కనుక్కోవడానికి ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తున్న తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. కానీ పోలీసులు భరత్ని పట్టుకోవడం కోసం భరత్ ఫ్రెండ్ని కూడా అరెస్ట్ చేస్తారు. భరత్ తన ఫ్రెండ్ని అరెస్ట్ చేసినట్టే సుశీలని కూడా అరెస్ట్ చేసింటారు అని అనుకొని రూపాకి ఫోన్ చేసి సుశీలకి బెయిల్ ఇప్పించి తనని కొన్ని రోజులు మీ దగ్గరే పెట్టుకోండి అంటాడు. రూపా దానికి ఒప్పుకుంటుంది. తర్వాత మురుగేషన్ ఆ కార్ డీటెయిల్స్ అని సంపాదిస్తాడు. భరత్ ఆ కారు ఓనర్తో మాట్లాడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ ఓనర్ భరత్తో పలానా కాఫీ షాప్ దగ్గరికి రా అంటూ అడ్రస్ ఇస్తాడు. పోలీసులు భరత్ గురించి టీవీలో ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు. భరత్ కారు ఓనర్ని కలవడానికి కాఫీ షాప్లోకి వెళ్తాడు. కానీ అక్కడ సుశీలని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన ట్యాక్సీ డ్రైవర్ భరత్ని గుర్తుపట్టి భరత్ మీద పగ తీర్చుకోవాలి అని పోలీసులకి ఫోన్ చేస్తాడు. అందుకు భరత్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. రూప సుశీలాని విడిపించడం కోసం పోలీసుల దగ్గరికి బెయిల్ తీసుకుని వస్తుంది. కానీ పోలీసులు సుశీల పేరెంట్స్ వస్తేనే బెయిల్ ఇస్తామంటారు. భరత్ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట వెళ్తున్నప్పుడు ఆ కారు ఓనర్ భరత్కి కనిపిస్తాడు. ఆ కారు ఓనర్ ఎవరు అంటే విద్యానాథ్. భరత్ విద్యానాథ్ని బెదిరించి గణేష్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. దానికి విద్యానాథ్ నాకు గణేష్ గురించి ఏమీ తెలీదు, మాయా గురించి తెలుసు అంటూ తన స్టోరీ చెప్తాడు. విద్యానాథ్కి మాయా ఫేస్బుక్లో పరిచయం అయి ఉంటుంది. ఇద్దరు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. ఒకరోజు విద్యానాథ్ భార్య వాళ్ళ ఊరికి వెళ్ళింటుంది. అప్పుడు విద్యానాథ్ మాయాని ఇంటికి పిలుస్తాడు. ఇద్దరు మంచి మూడ్లో ఉన్నప్పుడు గణేష్ వచ్చి విద్యానాథ్ని బెదిరించి డబ్బును కొట్టేసి పారిపోతాడు. విద్యానాథ్ మాయా కోసం చూస్తే మాయా కూడా ఉండదు, అలాగే తన కారు కూడా ఉండదు. విద్యానాథ్ డబ్బు గురించి బాధపడకుండా మాయాకి ఏమైందో అని బాధపడతాడు. విద్యానాథ్ కారు గురించి కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడు, ఎందుకంటే ఈ విషయం బయట తెలిస్తే తన పరువు మొత్తం వెళ్ళిపోతుంది అని. కానీ కొన్ని రోజులకి కారు మళ్ళీ దొరుకుతుంది. అలాగే విద్యానాథ్ మురుగేషన్కి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత గణేష్ని మాయాని ఒకే దగ్గర చూస్తాడు. అది చూసి విద్యానాథ్ మాయాని చంపాలి అని ఫిక్స్ అయ్యి మురుగేషన్ భరత్ కంటే ముందే ఇంట్లోకి వెళ్తాడు. కానీ అప్పటికే మాయ చనిపోయి ఉంటుంది. అందుకు విద్యానాథ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. విద్యానాథ్ బయటికి వచ్చినప్పుడు ఒకరిని చూస్తాడు. అతనే మాయని చంపేసింటాడు అని విద్యానాథ్ భరత్తో అంటాడు. అతను ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆటోలో పారిపోయాడు, అలాగే అతను గణేష్ మాత్రం కాదు అని చెప్తాడు. భరత్ స్టేషన్ నుంచి పారిపోతున్నప్పుడు ఇన్స్పెక్టర్ని కొట్టి పారిపోయి ఉంటాడు. అందుకు ఇన్స్పెక్టర్ భరత్ని త్వరగా పట్టుకోవాలి అని సుశీలని కొడుతుంటాడు. అది కమిషనర్ తెలుసుకొని ఇన్స్పెక్టర్ని తిట్టి సుశీలని హాస్పిటల్కి పంపిస్తాడు. సుశీల హాస్పిటల్ దగ్గర పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని ఆటోలో పారిపోయి వచ్చేస్తుంది. మురుగేషన్ ఒక పోలీసులాగా వెళ్ళి ఆటో స్టాండ్లో అందరిని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు వాళ్ళు విక్టిమ్ని ఆటో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ని పిలిపిస్తారు. ఆ ఆటోలోనే సుశీల వచ్చేసింటుంది. భరత్ సుశీలని చూసి చాలా సంతోషపడతాడు. సుశీల కూడా భరత్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భరత్ సుశీలని మురుగేషన్తో పంపించి ఆ విక్టిమ్ని పట్టుకోవడానికి ఆటో డ్రైవర్తో కలిసి బయలుదేరతాడు. రైటర్ వైజయంతి ఈ కేసు గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటుంది. అది ఎందుకు అని మనకి లాస్ట్లో తెలుస్తుంది. ఆటో డ్రైవర్ భరత్కి ఆ విక్టిమ్ ఎవరో చూపిస్తాడు. ఆ విక్టిమ్ ఎవరు అంటే వసంత్. అసలు వసంత్కి గణేష్ ఎలా పరిచయం అంటే వసంత్ అనితతో అఫైర్ నడుపుతూ ఉంటాడు. అనిత వసంత్ తను ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకున్న వీడియోని షూట్ చేసి గణేష్కి ఇచ్చింటుంది. గణేష్ ఆ వీడియోని వసంత్కి పంపించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడు. వసంత్కి అనిత మీద డౌట్ వచ్చి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ గణేష్ వసంత్కి క్లోరోఫామ్ ఇచ్చి అనితని కాపాడతాడు. తర్వాత వసంత్ అనితని వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ మాయ మాత్రమే ఉంటుంది. వసంత్ మాయాని చంపేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడే విద్యానాథ్ వసంత్ని చూసింటాడు. మాయ చనిపోయినా కూడా గణేష్ పెద్దగా బాధపడ్డు, ఎందుకంటే వాళ్ళ డీలింగ్స్ గురించి మాయాకి గణేష్కి మాయ చనిపోవడానికి కొంచెం సేపటి ముందు గొడవ జరిగి ఉంటుంది. అసలు గొడవ ఏమి అంటే అనిత గణేష్ ఇద్దరు మాయాకి తెలియకుండా డీలింగ్స్ చేసి సగం సగం డబ్బుని పంచుకుంటూ ఉంటారు. ఈ విషయం మాయ తెలుసుకొని వాళ్ళిద్దరితో గొడవ పడుతుంది. వాళ్ళ గ్రూప్లో ఉండే కండిషన్స్ ప్రకారం ఎవరు ఏం పనిచేసినా కూడా ముగ్గురు సమానంగా పంచుకోవాలి. కానీ ఈసారి గణేష్ అలా చేసిండడు. అందుకే మాయ గణేష్తో గొడవ పడుతుంది.
మాయ గణేష్తో గొడవ పడేసరికి గణేష్ అనిత ఇద్దరు మాయని చంపాలని ఫిక్స్ అవుతారు. ఒకవేళ వసంత్ మాయని చంపకపోయింటే గణేష్ మాయని చంపేసేవాడు. మాయ చనిపోయిన తర్వాత గణేష్ వసంత్కి ఫోన్ చేసి మాయ చనిపోయినంత మాత్రాన ఇదంతా ఇక్కడితో ఆగదు, నువ్వు 5 కోట్ల రూపాయలు తెచ్చి లేకపోతే నీ వీడియోని వైరల్ చేస్తా అని బెదిరిస్తాడు. కానీ వసంత్ గణేష్కి భయపడ్డు. అప్పుడు గణేష్ రూపా వీడియోని వసంత్కి పంపించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడు. వసంత్ ఆ వీడియోని బయటికి రాకుండా చేయడానికి డబ్బులు తీసుకొని వసంత్ దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడే భరత్ ఆ ఆటో డ్రైవర్తో కలిసి వసంత్ని చూస్తాడు. భరత్ వసంత్ని ఫాలో అవుతూ వెళ్తాడు. వసంత్ గణేష్ చెప్పిన చోటుకి వచ్చి 2 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తాడు. దానికి గణేష్ కోపంతో వసంత్ని కొట్టి మిగతా 3 కోట్లు ఇచ్చి వీడియోని తీసుకుని వెళ్ళు అంటాడు. వసంత్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. భరత్ ఇదంతా చూస్తూ ఉంటాడు. గణేష్ భరత్ని చూసి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ భరత్ తప్పించుకుంటాడు. గణేష్ భరత్ని చంపడానికి ట్రై చేసి అనితని చంపేస్తాడు. తర్వాత భరత్ గణేష్ దగ్గర నుంచి పెండ్రైవ్ని లాక్కుంటాడు. గణేష్ భరత్ ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వసంత్ వచ్చి గణేష్ని చంపేస్తాడు. భరత్ వసంత్తో మాట్లాడుతూ అసలు ఈ స్టోరీ మొత్తం వెనక ఉండేది నీ భార్య రూపానే అని చెప్తాడు. అసలు ఏం జరిగింటుంది అంటే రూప వసంత్ పెట్టే టార్చర్ని తట్టుకోలేకపోతుంది. అందుకు రూప తన ఫ్రెండ్ అనితని కలిసి తన భర్తను బెదిరించి 5 కోట్ల రూపాయల డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేస్తుంది. రూప అనితతో గణేష్తో ఆ డబ్బులో 10% మీకు ఇస్తా అంటుంది. గణేష్ దానికి ఒప్పుకుంటాడు. రూప ఆ డబ్బు తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ అనిత గణేష్ ఇద్దరు రూపాకి తెలియకుండా 5 కోట్ల రూపాయలని కొట్టేయడానికి ప్లాన్ వేస్తారు. దానికి రూప ఎదురు చెప్పకూడదు అని రూప అనిత దగ్గరికి వచ్చినప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి తనని నగ్నంగా ఉంచి ఒక వీడియోని తీసుకుంటారు. ఒకరోజు రూపాకి వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్లాన్ తెలిసిపోతుంది. అప్పుడు రూప వాళ్ళిద్దరిని ఎదురిస్తుంది. అప్పుడు గణేష్ వీడియోని చూపించి రూపాని బెదిరిస్తాడు. ఆ వీడియోని చూసి రూప ఏం చేయలేకపోతుంది. రూప ఏం చేయాలి అనే స్టేజ్లో ఉన్నప్పుడు సుశీలాని భరతని చూసి వీళ్ళని యూజ్ చేసుకొని గణేష్ని బెదిరించాలనుకొని సూసైడ్ చేసుకుంటున్నట్టు నాటకం ఆడుతుంది. ఇదంతా భరత్కి ఎలా తెలిసింటుంది అంటే గణేష్ వీడియో షూట్ చేసినప్పుడు రూప గణేష్ ఇంట్లో ఉంటుంది. ఆ వీడియోలో తన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పడింటాయి. కానీ రూప మాత్రం గణేష్ మా ఇంటికి వచ్చి వీడియో తీశాడు అని చెప్పింటుంది. అందుకు భరత్కి రూప మీద డౌట్ వచ్చి రూపాని కొట్టి నిజం చెప్పమంటాడు. అప్పుడు రూప భరత్కి మొత్తం చెప్పేస్తుంది. భరత్ దాన్ని మొత్తం రికార్డ్ చేసి పోలీసులకి ఇస్తాడు. పోలీసులు మాయా చావుకి గణేష్ కారణం అని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారు. 1 మంత్ తర్వాత రైటర్ వైజయంతి భరత్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. సుశీల భరత్ ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. వైజయంతి భరత్తో నేను నా భర్త చనిపోయిన తర్వాత ఒక బుక్ని కూడా రాయలేదు, కానీ ఇప్పుడు రాయాలి అనుకుంటున్నా, అది కూడా మాయా కేసు మీదే. ఏమంటే ఈ బుక్ రాస్తున్నప్పుడు కొన్ని మార్పులు చేద్దామంటుంది. భరత్ వైజయంతిని ఆ మార్పులు ఏంటి అని అడుగుతాడు. దానికి వైజయంతి గణేష్ రూపా వీడియోని తీయలేదు, సుశీల వీడియోని తీశాడు అనుకుందాం. అది నువ్వు తెలుసుకొని గణేష్ని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావు, కానీ అక్కడ మాయ మాత్రమే ఉంది. నువ్వు తనని కొట్టి పెండ్రైవ్ని సంపాదిస్తావు. అప్పుడు మాయ నిన్ను వెనక నుంచి చంపబోతుంటే కింద కారులో నుంచి పైకి వచ్చిన సుశీల అది చూసి మాయని షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత మీరిద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తారు. కానీ నువ్వు సుశీల వాడిన గన్నుని అక్కడే మర్చిపోయి ఉంటావు. దాన్ని తీసుకొని రావడానికి మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు గణేష్ ఎదురింట్లో ఉన్న అతను నిన్ను చూస్తాడు అంటూ స్టోరీని ఇలా రాద్దామంటుంది. కానీ దానికి భరత్ ఒప్పుకోడు. స్టోరీ ఎలా ఉంటే అలానే రాయండి అని చెప్తాడు. వైజయంతి దానికి ఒప్పుకొని ఈ స్టోరీ మొత్తం భరత్ది కాబట్టి తనని సైన్ చేయడానికి రమ్మంటుంది. భరత్ వైజయంతిని కలవడానికి ఇంటికి వస్తాడు. కానీ ఎవరో వైజయంతిని చంపేసింటారు. ఆ కిల్లర్ ఎవరో అని చెప్పకుండానే మూవీని ఇక్కడ ముగిస్తారు. చాలామందికి ఈ మూవీ ఎండింగ్ అర్థమే కాలేదు. అసలు వైజయంతి ఎందుకు చనిపోయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మనమంతా కలిసి దాన్ని బ్రేక్ చేద్దాం. అసలు ఈ మూవీ డైరెక్టర్ ఎండింగ్లో ఇవ్వాలి అనుకున్న ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసినంత వరకు వైజయంతికి ఈ స్టోరీ మొత్తం తెలుసు. తనే ఈ స్టోరీ మొత్తానికి సూత్రధారి. నాకు ఎందుకు అలా అనిపించింది అంటే వైజయంతి భరత్తో మాట్లాడిన తర్వాత ఒక అతనికి ఫోన్ చేస్తుంది. నాకు తెలిసి అది గణేష్ అయి ఉంటాడు. ఫోన్లో వాయిస్ కూడా అలానే ఉంటుంది. ఆ తర్వాత పోలీసుని పిలిచి కేసు గురించి మొత్తం తెలుసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తనకేదో తెలిసినట్టు రూపా వీడియోకి బదులుగా సుశీల వీడియోని పెడదామని చెప్పింటుంది. దానికి తోడు మూవీ స్టార్టింగ్లో గణేష్ని చూడడానికే కారుని ఆపింది అని నాకు అనిపించింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గణేష్ వైజయంతి కొడుకు అయి ఉండొచ్చు. వైజయంతి గణేష్ని కాపాడడం కోసమే ఇదంతా చేసిండొచ్చు. ఇదంతా లాస్ట్లో భరత్ తెలుసుకొని వైజయంతిని చంపేసిండొచ్చు. నాకు తెలిసినంత వరకు 90% మూవీ ఎండింగ్ ఇదే. సో ఇది ఫ్రెండ్స్, 20కు 1000 కంగల్ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
మూవీ ఎండింగ్ మీకు ఎలా అర్థమైందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. అలా చేస్తే ఈ వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్కి ఎండింగ్ గురించి ఇంకో ఆన్సర్ కూడా దొరుకుతుంది. అలాగే మీరు ఈ మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.